రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. ఇందులో మార్కాపురం టు విజయవాడ ఎపిసోడ్ కీలకంగా మారింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు మార్కాపురానికి మరో 2 కానిస్టేబుళ్లు వెళ్లినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఓ ప్రైవేటు వాహనంలో మార్కాపురం నుండి సాయి కృష్ణను ఎస్ఐ నవీన్ 2 కానిస్టేబుల్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. అయితే ఎవరి ఆదేశాలతో మార్కాపురానికి వెళ్లారన్న దానిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సింగ్నగర్లోని తన స్నేహితుడి నివాసంలో ఉన్న సిఐ నాగరాజును గుర్తించిన అధికారులు అతన్ని విచారిస్తున్నారు. అతన్ని అరెస్టు చేస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో కొంతమంది అక్కడికి చేరుకుని నాగరాజుకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో హైడ్రామా నెలకొంది. ఉదయం నుండి నాగరాజును విచారణ చేస్తుండగా ఇంకా అతన్ని అరెస్టు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఏరియాలో బస్టాండ్ సమీపంలో స్వర్గపురి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో కీలకం కానుంది. ఇన్ఫర్మేషన్ ఉన్నా పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఒకటి నాగరాజుని మార్నింగ్ నుంచి కూడా సిఐ నాగరాజుని విచారిస్తున్నట్లుగా అర్థమవుతుంది సిట్ అధికారులు. అయితే అటు నాగరాజుకు కూడా అనుకూలంగా కొంతమంది ఆయన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి నినాదాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. మరోవైపు ఇటు టాస్క్ ఫోర్స్ యొక్క రోలు కూడా చాలా కీలకం కానుందంటున్నారు. 2 రోజుల నుంచి వినపడుతోంది. అసలు మార్కాపురం వెళ్ళి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్. సో టాస్క్ ఫోర్స్ వచ్చేసి డైరెక్ట్గా కమిషనర్కి ఆన్సర్ చేస్తారు, లేదంటే కనుక అడ్రస్ చేస్తారని అంటారు కదా. మరి ఈ విషయంలో సిఐ నాగరాజు వ్యక్తిగతంగా యాక్టివ్ రోల్ పోషించాడని అనుకోవాలా, లేదంటే కనుక టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చింది కాబట్టి టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి సిఐకి అప్పచెప్తే టాస్క్ ఫోర్స్ నేతృత్వంలోనే లేకపోతే వారి గైడెన్స్లోనే ఈ ఆపరేషన్ మొత్తం జరిగిందని భావించాలా? పూర్తి అప్డేట్స్ ప్లీజ్. కేసులో రోజు రోజు కూడా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కాపురం నుంచి విజయవాడ వరకు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా మారాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ మొత్తం ఎపిసోడ్ మీద పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మొత్తం వివరాలు కూడా లాగే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. పోలీసు విచారణలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తో పాటు
మరో 2 కానిస్టేబుళ్లు మార్కాపురానికి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. వీళ్ళు మార్కాపురానికి వెళ్ళటానికి అధికారిక పోలీసు వాహనంలో కాకుండా ఒక ప్రైవేటు వాహనాన్ని బాడుక్కు తీసుకొని అక్కడికి వెళ్ళటానికి ఉపయోగించినట్లుగా కూడా ఈ దర్యాప్తులో చాలా స్పష్టంగా తేలింది. అదే వాహనంలో సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్లుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. అయితే ఈ ప్రయాణానికి ఎవరు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్లారు, ఏ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి అధికారికమైనటువంటి అనుమతులు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, ఎవరిచ్చారు, ఇప్పుడు ఇదే ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఈ అంశాలను అధికారులు లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ కేసులో మరొక కీలక పరిణామంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రస్తుతం అయితే విచారిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సింగ్ నగర్ ప్రాంతంలోని ఒక స్నేహితుడి నివాసంలో నాగరాజును పోలీసులు అయితే గుర్తించారు. ఆయన్ను గుర్తించి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన్ని విచారిస్తున్నట్లు, ఇప్పటి వరకు కూడా ఆయన్ను అరెస్టు సంబంధించి ఎక్కడ కూడా పోలీసులు అయితే ప్రకటన అయితే చేయలేదు. అయితే దర్యాప్తులో లభిస్తున్నటువంటి ఆధారాల ఆధారంగా ఎప్పుడైనా సరే ఆయన ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నటువంటి వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సిఐ నాగరాజు అరెస్ట్ అవుతారన్నటువంటి ప్రచారం నేపథ్యంలో విజయవాడలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగరాజుకు మద్దతుగా కొందరు పెద్ద ఎత్తున అనుకూల నినాదాలు చేస్తా ఉన్నారు. అటు సోషల్ మీడియాలో కూడా నాగరాజు అతను నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారి, ఆయన నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తారు, అలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయటం సరైంది కాదని ఆయనకు మద్దతుగా కొంతమంది పెద్ద ఎత్తున అనుకూల నినాదాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం కొత్త హైడ్రామా ప్రస్తుతం అయితే చోటు చేసుకున్నట్లు మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పరిస్థితిని అయితే ఒకవైపు అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ పరిణామాలు కేసు మీద మరింత ఆసక్తిని పెంచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కేసును వేగంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్తా ఉంది. సాయికృష్ణ చివరిసారిగా సంచరించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలిస్తా ఉంది. ముఖ్యంగా విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధి, అలాగే బస్టాండ్ పరిసరాలు, స్వర్గపురి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటిక ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను అధికారులు పూర్తి స్థాయిలో సేకరించి విశ్లేషిస్తా ఉన్నారు. ఈ వీడియో దృశ్యాలు ప్రస్తుతం అయితే ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలుగా మారే అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు. సాయికృష్ణ వెళ్ళినటువంటి మార్గాలు, అతనితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ యొక్క కదలికలు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాళ్ళ యొక్క కదలికలు, వీటన్నిటినీ కూడా అధికారులు జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. మొబైల్ కాల్ డేటా, లొకేషన్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీ, అలాగే వాళ్ళ నుంచి సేకరించినటువంటి వాంగ్మూలాలు, అన్నీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను ఒకదానితో ఒకటి సరిపోల్చుకుంటూ దర్యాప్తు అయితే ముందుకు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలికి తీయటమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే ఆ దర్యాప్తు బృందం అయితే పనిచేస్తా ఉంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారుల పాత్ర మీద కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. తాజాగా బయటపడినటువంటి వివరాలు మరిన్ని అనుమానాలకైతే తావిస్తా ఉన్నాయి. మార్కాపురం నుంచి విజయవాడ వరకు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, సిఐ నాగరాజు విచారణ కావచ్చు, టాస్క్ ఫోర్స్ బృందం అసలు మార్కాపురానికి వెళ్ళటానికి పురమాయించింది ఎవరు, ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇది గనక ఈ చిక్కుముడి వీడితే అసలు దీని వెనుక ఎవరున్నారు, ఎవరు వాళ్ళని మార్కాపురం పంపించారనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ తరువాత సిఐ నాగరాజుకు ఈ సాయికృష్ణ అప్పగించడం, నాగరాజు సాయికృష్ణ విచారణ చేయటం, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ పరిశీలించడం, ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తులో కీలకంగా మారాయనే చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ కేసు. ఎందుకంటే ఈ కేసు ఇవాళతో ముగిసేది కాదు, అనేక అంశాలు ఇందులో
క్రోడీకరించబడి ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు వెలుగు చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యేక బృందం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఆ అంశాలన్నింటినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ప్రస్తుతం ఈ సాయి కృష్ణ కేసు ఇప్పుడు ఒక కీలక దశకు చేరుకుందనే మనం చెప్పుకోవాలి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాత్ర, అలాగే సిఐ నాగరాజు మీద వచ్చినటువంటి ఆరోపణలు, ప్రస్తుతం దర్యాప్తు బృందం సేకరిస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు, ఇవన్నీ కలిసి కూడా దర్యాప్తును మరింత ఒక ఉత్కంఠభరితంగా, ఎందుకంటే ప్రజల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో అసలు ప్రధానంగా ఎవరు తెర వెనుక ఉండి అసలు టాస్క్ ఫోర్స్ బృందాన్ని మార్కాపురం పంపించింది ఎవరు, నాగరాజుకు ఈ కేసుతో ఉన్నటువంటి సంబంధం ఎవరు, నాగరాజుకి సాయి కృష్ణ అప్పగించి అతన్ని అక్కడ స్టేషన్ లో ఉంచమని చెప్పింది ఎవరు, ఇవన్నీ కూడా. ఎందుకంటే అతను ఒక లాడ్జ్ లో కూడా ఉంచారని చెప్తా ఉన్నారు. ఆ లాడ్జ్ లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది, స్టేషన్ కి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, స్టేషన్ లో అతన్ని ఏ విధంగా ట్రీట్ చేశారు, ఎందుకంటే తల్లి చాలా స్పష్టంగా ఆరోపణ చేసింది, గోల్డ్ పీకేశారు, అలాగే నేను ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా కొడుకు ఆర్తనాదాలను వినిపించాయని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ అంశాల మొత్తాన్ని కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం అయితే పూర్తి స్థాయిలో ఆ విషయాలన్నీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఈ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా ఈ కేసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి మనం రాజకీయ కోణంలో కూడా మనం చూస్తే, ఎందుకంటే ఒకవైపు చట్టపరమైనటువంటి అంశం, మరోవైపు రాజకీయపరమైనటువంటి అంశం. సాయి కృష్ణ ఏదైతే చనిపోయాడని ఇంకా పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది. అంటే శ్మశానంలో ఉన్నటువంటి ఆ దర్యాప్తు ఇవన్నీ చూసుకుంటే ఆయన చనిపోయాడనేది ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా దీన్ని ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తమకు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.